అడుగుతారో అంటే నీవు ఏది అడగాలనుకున్నావో అది అడుగుతావు. దేన్ని అడుగుతావో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే నీకు దేవుడు ఏదన్నా చేశాడు అని అంటే దేవునిని మహిమపరిచేలాగా ఉండాలి. అది ఒక వ్యక్తికి రోగం వచ్చింది, హాస్పిటల్ పోలయ్యాడు, డాక్టర్స్ చూశారు, రిపోర్ట్లు ఇచ్చారు. చివరికి చెప్పింది ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతావు తొందరగా అని చెప్పారు. ఇక ఈ వ్యక్తి ఏం చేస్తాడు? పోతే పోయానులే అని అనుకోడు. ఏం చేస్తాడు? బాగా ప్రార్థన ఎవరు చేస్తారా, నా కోసం భారం తీసుకొని నాకు స్వస్థత వచ్చే ప్రార్థన, స్వస్థత ప్రార్థన నా కోసం ఎవరు చేస్తారా అని వెతుక్కుంటారు. డాక్టర్లు చెప్పారుగా చస్తావు నువ్వని, పోతే పోయానులే అని అనుకోరు. వీళ్ళు నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారా అని అంటారు. సరే, ఎవరో ఒకళ్ళని ఆ వ్యక్తికి నడిపింపు వస్తుంది. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయని అంటారు. సరే, ఆ చనిపోతావు అని రిపోర్ట్లు ఇచ్చినా సరే ప్రార్థన చేయగా దేవుడు బ్రతికించి వాళ్ళకి స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బ్రతుకుతారు వాళ్ళు. మన దగ్గరే చాలా జరిగినాయి, వందల సంఖ్యలో జరిగినాయి అలాంటి. అయితే నిన్ను చస్తాను అని డాక్టర్లు చెబితే దేవుడు నిన్ను ప్రార్థన చేయగా బ్రతికిస్తే ఎందుకు బ్రతికించినట్టు? దేనికి బ్రతికావు నువ్వు అసలు? అక్కడ నువ్వు బ్రతకటంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఇక నుండి నువ్వు బ్రతుకుట ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎక్కడికి పోయినా సాక్ష్యం చెబుతూ దేవుని కొరకు నీవు బ్రతకాలి. ఈ బ్రతికే వాళ్ళందరూ అలా బ్రతుకుతున్నారా? మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను, చనిపోతానని వైద్యులు చెప్పారు, కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా జీవితం అంతా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతాను అని దేవుని కోసం బ్రతుకుతారా? వీళ్ళు బ్రతకరు. ఒక నెల 2 నెలల్లో ఏదో కృతజ్ఞతగా ప్రార్థనకు వస్తారు, ఆ తర్వాత మరలా పాపంలో పడతారు. అంటే నిన్ను స్వస్థపరిచింది ఎందుకు? మరలా పాపంలో పడమనా? దేవుని సేవకుడు, దేవుని సంఘము నీ కోసం అంత బ్రతిమలాడుకొని ప్రార్థన చేసింది ఎందుకు? మరలా లోకంలోకి వెళ్ళమనా? ఎందుకు అడిగారు దేవుణ్ణి నీ విషయమై? ప్రభు ఏమంటున్నాడు? మీరు నా నామమున దేనిని అడిగినా నా నామము మహిమపరచబడు నిమిత్తమై చేస్తాను. మన ద్వారా ప్రభు మహిమపరచబడేలాగా అడగాలి. కొంతమంది ఉద్యోగాలు ప్రభు అని అడుగుతారు. మంచిదే, అడగ్గా దేవుడు సహాయం చేస్తాడు. ఇవ్వకముందు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నేను నమ్మకంగా మీ సన్నిధిలో ఉంటానయ్యా, నమ్మకంగా మీ పరిచర్య చేస్తానయ్యా, మీరు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా 10వ భాగం తీసి మీకు ఇస్తాను ప్రభువా, నువ్వు నాకు వచ్చే రాబడిలో నీ సొమ్ము నీకు ఇస్తాను ప్రభువా, నేను నమ్మకంగా కోటాలు వచ్చినా, మందిర పనులు వచ్చినా, దేవుని సేవకులు ఏ భారం చెప్పినా నమ్మకంగా సపోర్ట్గా నేను నిలబడతానయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అని అడుగుతారు. దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? నీలో స్వార్థం వస్తుంది. ఈవెన్ నేను గమనిస్తున్నాను పిల్లరా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత అసలు దేవునికి అస్సలు ఉపయోగపడకుండా పోయేవాళ్ళు కూడా ఉంటున్నారండి. దేవునికి అసలు ఏమాత్రం ఉపయోగపడకుండా స్వార్థముతో కూడి అంతకుముందు ఏమని దేవునికి ప్రార్థన చేసుకున్నారో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి బాధ. ఏంటి ఆ బాధ అంటే వీళ్ళు ఎరిగి పాపం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు అనే బాధ. చూసారా? దేన్ని అడుగుతాం?
స్వార్థంతో కూడిని అడుగుతూ ఉంటారు. దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, అయ్యా ఈ దయ్యాలు పోవాలని ప్రార్థన చేస్తారు. ఆ దయ్యం ఉన్నంతసేపు వస్తారు, ఆ దయ్యం పోతే రారు. అది వాళ్ళు అడగటం. అది దయ్యం ఉంటేనే వస్తారు వాళ్ళు. మనమేమో అది పోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా, ఆ దయ్యం పోతే వాళ్ళు పోతారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము తెలియగలదాన్ని, నేను తెలియగలవాడిని, సేవకుడిని నమ్మించాను, ప్రార్థన చేయించుకున్నాము, స్వస్థత వచ్చింది అని మేము తెలియగలవడం అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు ఎంత అజ్ఞానంగా మీరు ప్రవర్తిస్తున్నారు, నేను ఇన్ని మేలులు చేసిన నన్ను వదిలిపెట్టి వెళుతున్నారు, చివరికి మీరు అపవాదికి కాడి క్రిందకి వెళుతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, అది మీకు తెలియట్లేదని దేవుడు బాధపడతాడు. అందుకనే ప్రభువుని పిల్లరా, మనం అడిగేది దేవుణ్ణి మనం మహింపరుస్తున్నామా లేదా చూసుకుంటా అడగాలి. ఏమని చదివాము అక్కడ? 13, 14 వచనాలు చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుల యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు ఏదైనా అడగండి, నేను చేస్తా. కానీ మీకు నేను చేసినప్పుడు కృతజ్ఞతగా బ్రతకాలి. ఈ రోజున పిల్లరా, దేవుని దగ్గర మేలు పొందిన వాళ్ళు అందరూ, అలాగే దయ్యాలు పట్టినప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆ దయ్యాలు వదిలిపోయిన వాళ్ళందరూ, రోగాలు వచ్చి స్వస్థత పడిన వాళ్ళందరూ, ఉద్యోగాలు కావాలని, అలాగే ఆర్థిక అవసరతల్లో దీవెన రావాలని వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చిన వారు, దీవించబడిన వారు అందరూ కృతజ్ఞతగా ఉంటే దేవుని సేవ చాలా గొప్పగా జరుగుతుంది. నేను చెప్పగలను, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మందిరం ఉంది కదా, ఈ ఊరిలోనే, ఎక్కడో సంగతి చెప్పను, ఈ ఊరిలోనే ఈ మందిరం 3 అంతల మందిరం వేస్తే ఎంత ఉంటుందో అంతమంది మేలు పొందారు ఇన్ని సంవత్సరాల్లో. నా దగ్గరే ఈ మందిరం మొత్తం మీద డబల్ మందిరం, 3 అంతల మందిరం వేస్తే ఎంతమంది కూర్చుంటారో ఈ ఊరిలోనే అంతమంది మేలు పొందారు నా దగ్గర. ఇంకా వేరే ఊర్ల సంగతి అయితే అది ఇంకెక్కువ. కానీ కృతజ్ఞత ఉందా మనుషుల్లో? ఏమడుగుతున్నారు వీళ్ళు? ఏమడుగుతా ఉన్నారు? అక్కడ ఏమని చదువుతున్నావు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ దేనికోసం బ్రతుకుతున్నావు నీవు? దేని కొరకు బ్రతుకుతున్నావు? చూడండి, దేవుని వాక్యంలో 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23, 24 వచనాలు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఎలా అడగాలంట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని మీరు అడగండి. మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలి. మీరు అడిగింది దేవుడు చేస్తే మీరు సంతోషంగా ఉంటారు. అలాగ అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగూ మనం ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నామా? అందుకనే దేవుని వాక్యం మనం చదివాము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి
మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆత్మ సంబంధమైనవి మనం అడగాలి. డిఎల్ మూడి అనే ఒక దైవజనుడు దేవుణ్ణి ఏమని అడిగాడంటే, ప్రభువా, నా ఆత్మను రక్షించుకున్నావు కదా, నేను బ్రతికుండగా 1,000,000 ఆత్మలనన్నా నేను మీకోసం సంపాదించాలి, అలాగూ చెయ్యండి ప్రభువా అని అడిగాడు. 1,000,000 ఆత్మలంటే ఎంతమంది? 100,00,000 మంది. చూడండి, 100,00,000 మందిని నేను నీ కోసం సంపాదించాలి ప్రభువా అని అడిగాడు. ఆత్మ సంబంధమైన ఈ రోజున అసలు రక్షణ పొందిన వారిలో కూడా పిల్లలు యథార్థంగా చెబుతున్నాను, ఈవెన్ బల్లారాధన తీసుకునే వాళ్ళకు కూడా అసలు పరలోకంలో నాకు ఏమైనా దొరుకుతుందా, అసలు ఏమన్నా ఉందా నాకు అని కూడా ఆలోచించుకోవట్లేదండి. అసలు ఏం ఆలోచించుకోవట్లేదు. ఏ కాడకి ఈ లోకంలో పనులు చేసుకోవటం, తినటం, తిరగటం, సుఖించటం, ఇంతవరకే తెలుస్తుంది తప్ప దేవుని వైపు చూసేవారు లేకుండా పోతున్నారు. అలాంటి వారు దొరుకుతారేమో, వాళ్ళని ఇంకా బాగా తీర్చిదిద్దుదామని అనుకుంటా నేను. కానీ ఊరక వస్తూ ఉంటారు కానీ ఆ గ్రహింపులోకి మాత్రం రారు మనుషులు. ఊరికేదో పైన బుధవారం ప్రార్థన విలువ తెలియదు వీళ్ళకి, శనివారం ప్రార్థన విలువ అస్సలు తెలియదు. నీకు బుధవారం శనివారం ప్రార్థన విలువ తెలియట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నువ్వు దేవునిలో సరిగ్గా లేవని అర్థం. దేవునిలో లేరు వాళ్ళు. అయితే నువ్వు 30 సంవత్సరాల నుండి ప్రార్థనకు రావచ్చు, కానీ నువ్వు దేవునిలో సరిగ్గా లేవని అర్థం. అందుకనే మనం సరైంది అడగాలండి, సరైంది అడగాలి. తలనొప్పి పోవాలని ఎంత గురిపెట్టి అడుగుతావో అలాగే పరలోకం నాకు కావాలి ప్రభు అనే ఆ గురి కూడా పెట్టి అడగాలి. ఇక్కడ తలనొప్పే తట్టుకోలేకపోతే అక్కడ పరలోకం మిస్ అయిందంటే ఏముంది? పరలోకం మిస్ అయితే ఏముందండి వాళ్ళకి? అది కూడా తెలియదు. ఏముంది? పరలోకం మిస్ అయితే ఏముంటుంది? ఇక్కడ తలనొప్పి పోకపోతే అంత బాధపడతావే, మరి పరలోకం మిస్ అయితే ఏముంది? అది ఓకేనా? తలనొప్పి ఏమో తట్టుకోలేవు, అయ్యా ఈ తలనొప్పి తీసే అని ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయమంటావు. మరి పరలోకం మిస్ అయితే నరకం తట్టుకోగలవా? మరి నరకం తట్టుకోవడానికి ఏమన్నా అడుగుతున్నావా దేవుణ్ణి? ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా? కావున పిల్లరా, కొంచెం మనం గ్రహించుకోవాలి. ప్రార్థన అంటే ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి రావటం, పాటలు పాడుకోవటం, వాక్యం వినటం, ఇంటికి వెళ్ళిపోవటం, మన ఇష్టం వచ్చినట్టు చేయటం, అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. చూడండి, కొంతమంది దేవుణ్ణి ఎలాగ అడిగారు అని అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములో 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. చూసారా, యబ్బేజు ఎలాగడిగాడో చూడండి పిల్లరా.
నన్ను అడుగుము, నేను నీకు ఇస్తాను. అడుగుడి, మీకు ఇయ్యబడును. ఏమడిగాడు ఇక్కడ? ఎబ్బేజు ఏమని అడిగాడు? 10వ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. మరి అడుగుతున్నావా దేవుణ్ణి? దేవుని నువ్వు అలాగూ ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నారా? దేవుణ్ణి అడిగే టైం లేకుండా చేసుకుంటున్నావా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. ఏం విశాలపరచబడాలి? సరిహద్దులు. సరిహద్దులు అంటే మనకు బాగా తెలుసు, 4 వైపులా మరి సరిహద్దులు మనకు బాగా తెలుసు. దేనికైనా సరిహద్దులు ఉంటాయి. ఒక చేనుకు సరిహద్దులు ఉంటాయి, ఒక ఇంటికి సరిహద్దులు ఉంటాయి, దేనికైనా సరిహద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ నా సరిహద్దులు విశాలపరచు అని అంటున్నాడు అని అంటే మన ఆత్మీయ జీవితం యొక్క సరిహద్దులు కూడా విశాలపరచబడాలి. మన సరిహద్దులు విశాలపరచబడటం అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు చదివిన వాక్యానికంటే ఇప్పుడు నువ్వు చదివే వాక్యము పెరగాలి. అది సరిహద్దులు విశాలం కావటం అంటే. ఇంతకుముందు నువ్వు చేసిన ప్రార్థన కంటే ఇప్పుడు నీ ప్రార్థన సమయము పెరగాలి. సరిహద్దులు విశాలపరచబడాలి. ఇంతకుముందు దేవునిలో ఉన్న గ్రహింపు, ఆ అండర్స్టాండింగ్ కంటే మన గ్రహింపు పెరుగుతూ ఉండాలి. చూడండి, 1వ క్లాసులో ఉన్న పిల్లోడికి ఉన్న గ్రహింపు 10వ క్లాసు చదివే పిల్లోడికి ఉన్న గ్రహింపు తేడా ఉందా లేదా? తేడా ఉంటుంది. అయితే అంత మాత్రమే అది ఎక్కువ అని కాదు. 1వ తరగతి చదివే పిల్లోడికి ఉన్న గ్రహింపు కంటే 10th క్లాస్ చదివేవాడి గ్రహింపు ఎక్కువే ఉంటుంది. కానీ అదే ఫైనల్ కాదు. మరి డిగ్రీ చదివే వాళ్ళ గ్రహింపు ఈ పిల్లోడికి 10th పిల్లోడి కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాగే వయసు పెరిగే కొద్దే, అనుభవం పెరిగే కొద్దే గ్రహింపు పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా గ్రహింపు పెరుగుతూ ఉండాలి. నమ్మకంగా ప్రార్థన చేసుకోయా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు. అది అప్పులైనా సరే, అనారోగ్యమైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే దేవుడు వదిలిపెట్టడు. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకొని దేవుని సేవకునికి చెప్పాడు అనుకో. గ్రహింపు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకంగా చేసుకుంటారు. దేవుని వాక్యాన్ని నేను నమ్ముచున్నాను ప్రభా, నువ్వు చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాను, నాకు సహాయం చేయండి అని నమ్మకంగా చేస్తారు. గ్రహింపు లేకపోతే వింటారు, వదిలేస్తారు. అంటే గ్రహింపు పెరగట్లేదన్నమాట వాళ్ళకి. గ్రహింపు పెరగాలి ప్రియులరా. మన అండర్స్టాండింగ్, మన గ్రహింపు పెరుగుతూ ఉండాలి. ఒక వ్యక్తికి శనివారం ఉపవాస ప్రార్థన టైంలో ఒక వ్యక్తికేమో బయలుదేరదామని అనుకునేటప్పటికే చినుకులు పడ్డాయి. ఏం చేశాడు ఆ వ్యక్తి? ఏం చేశాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన కానీ బయలుదేరి రాబోతున్నారు. అదే టైంకి బాగా వర్షం జల్లు పడింది. ఏం చేశారు వాళ్ళు? చెప్పండి. మీరు కాదులే, ప్రక్కటి వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఇతరుల మీద చెప్పమంటే చెబుతారులే. వాడు ప్రక్కటి వాళ్ళు ఏం చేస్తారు? మానేస్తారు. ఇంకొక వ్యక్తి వర్షం పడ్డా కూడా గొడుగేసుకొని బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఇద్దరికి పడింది వర్షం, అవునా? ఇద్దరికి వర్షం పడింది. వర్షం పడగానే ఒక వ్యక్తి ఏమో ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నారు. ఇంకొక వ్యక్తి ఏమో గొడుగేసుకోనో లేకపోతే గోతం పట్ట మీద వేసుకోనో వచ్చి మందిరంలో కూర్చొని తడి బట్టలతోనే, ప్రభువా ఈ దినము శనివారం ఉపవాస ప్రార్థన పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వర్షం వచ్చింది, ఆటంకాలు వచ్చినాయి, అయినా సరే నేను జయించి రావడానికి సహాయం చేశారు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రహింపు ఉండట్టు? ఏమండి, ఎవరు గ్రహింపు ఉండట్టు?
ఆటంకాలు వచ్చిన జయించి ఆ తడి వస్త్రాలతోనైనా ప్రభు దగ్గర ప్రార్థన చేశారే, వాళ్ళకి గ్రహింపు ఉండట్టు. ఏదైనా చిన్న కారణం జరగగానే టక్కన మానేస్తారే, వీళ్ళకి అసలు గ్రహింపు పూర్తిగా పోయినట్టు. మన సరిహద్దులు విశాలపరచబడాలి. ఏ విశాలపరచబడాలి? మన సరిహద్దులు విశాలపరచబడాలి. మన సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుని పనిని నమ్మకంగా చెయ్యాలి అనే మనస్సు ఉండాలి. గ్రహింపు ఉన్న వాళ్ళేమో దేవుని పని నమ్మకంగా చేస్తారు. గ్రహింపు లేని వాళ్ళేమో ప్రక్కమటోళ్ళని చూసి వాళ్ళు చేయిందే మనకెందుకులని ఎగరగొడతారు. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని పనిని నమ్మకంగా చేయాలి. మరి ఉంటుందా ఆ మనస్సు? అక్కడేమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏమన్నాడు? అందరు చెప్పండి మాట. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఎవరు తోడుగా ఉండాలి మనకు? దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. దేవుని చెయ్యి తోడుగుండాలి. ఒక ఇంటిలో ప్రియరా ఒక సహోదరి చెప్పిన సాక్ష్యం. వాళ్ళకుంది ఒకే ఒక రూము, పండుకునే రూము. దానిలోనే ఈ తల్లి తండ్రి పిల్లలు ఒకే రూములో పండుకున్నారు. మంచిగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ పడుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకున్నారు. మంచిగా నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత ప్రార్థన చేసుకుందాం కదా అని లేచి చూసేటప్పటికే వాళ్ళ గదిలో సరిగ్గా ఫ్యాన్ తిరుగుతూ ఉంది కదా, ఆ ఫ్యాన్ క్రిందే, గాలి కోసం ఫ్యాన్ క్రిందే భార్యాభర్తలు పిల్లలు పడుకున్నారు. తెల్లారేటప్పటికే ఆ ఫ్యాను అక్కడ లేదు. ఏంటా ఫ్యాన్ లేదు, ఫ్యాన్ తిరగట్లేదు అని చూస్తే ఈ ఫ్యాన్ ఎక్కడుందో తెలుసా? ఆ ప్రక్కన గోడ ఉంది చూడండి, ఆ గోడంత దూరాన ఉంది అది. ఏంటా ఏమైంది అని చెప్పి చూస్తే ఆ ఫ్యాను చాలా సంవత్సరాలు ఆ రాడ్డు తిరిగి 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 అది అరిగిపోయి సన్నగా అయిపోయి అది ఇరిగిపోయింది. ఇరిగిన ఫ్యాన్ ఎక్కడ పడాలి చెప్పండి? ఎక్కడ పడాలి? కరెక్ట్గా క్రింద పడాలి. అంతేనా? కరెక్ట్గా క్రింద పడాలి. ఆ ఫ్యాన్ కింద ఎవరు ఉన్నారు? ఆ కుటుంబ సభ్యులు పడుకొని ఉన్నారు. వాళ్ళ మీద పడాలి. ఆ స్పీడ్గా తిరిగే ఫ్యాను అలాగ వాళ్ళ మీద పడితే ఆ ఊపు, ఆ రెక్కల ఆ స్పీడ్కి వాళ్ళ చర్మమో లేకపోతే కండరాలతో సహా తెగి బయటికి రావాలి. ఎవరికో ఒకరికి అలాంటి ప్రమాదం జరగాలి. అంత ప్రమాదం జరగాల్సిన పరిస్థితుల్లో ఈ ఫ్యాన్ వెళ్ళి ఆ గోడ ప్రక్కన ఉంటే వాళ్ళకి ఏమనిపించిందంటే దేవుడే తన చెయ్యి పట్టి తీసుకెళ్ళి ప్రక్కన పెట్టారు అని అనిపించింది. అంత తప్ప మనం అది ఊహించినా కూడా అది కరెక్ట్గానే అనిపిస్తుంది. బరువాటి ఫ్యాను తిరుగుతూ డైరెక్ట్గా కింద పడాలి, కానీ అంత దూరాన గోడ మీద పడింది అని అంటే దేవుడే అలాగూ దూతలను పంపించి తీసుకువెళ్ళి అక్కడ ప్రక్కన పెట్టించాడు. తర్వాత వాళ్ళు సాక్ష్యం చెబితే చాలా ఆశ్చర్యమైంది. ప్రియరా, దేవుని యందు మనం నమ్మకంగా ఉంటే మనకు జరగాల్సిన ప్రమాదాల నుండి దేవుడు కాపాడుతాడు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఉంటాయి, మనం వాటి కోసం ప్రార్థన చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఈ ఫ్యాను
మరి ఇరిగిపోద్దేమో, మా మీద పడిద్దేమో, కాపాడు అని ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకంటే మనం పడుకునే ఫ్యాన్ గురించి రోజు అది రాడ్డు బాగుందా లేదా అని రోజు ఆలోచిస్తామా? ఆలోచించం. ప్రార్థన చేయకపోయినా దేవుడు కాపాడాడు. కారణము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి. తర్వాత ఏమంటున్నాడు? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ప్రభునంతులారా, మనము అలాగూ సిద్ధపడతా ఉన్నామా? మనల్ని మనం అలాగూ జాగ్రత్తగా పరీక్ష చేసుకుంటున్నామా? ఎబ్బేజు దేవుణ్ణి ఏదైతే అడిగాడో దేవుడు వాటిని ఆయనకి ఇచ్చాడు. మరి మనం కూడా ఆత్మ సంబంధముగా నా జీవితాన్ని, నా ఆత్మను మీరు కాపాడండి, బలపరచండి అని అడుక్కుంటున్నావా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇలాగ అడుగుతూ ఉండండి అని కొండ మీద యేసు ప్రభు వారికి బోధ చేసి పంపించాడు. అదే బోధ ఈ రోజున నీకు నాకు చేస్తూ ఉన్నాడు. మరి అలాగ అడుగుతూ ఉన్నామా? నువ్వు అడిగినట్లయితే పొందుకుంటావు, సంపాదించుకుంటావు. దేవుని దగ్గర అలాగ మనం ప్రార్థన చేయాలి. ఆ గ్రహింపు రావాలి మనకు. ఆ గ్రహింపు వస్తేనే మనం అడగగలం. ఆ గ్రహింపు శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని దేవా, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ కృపలో బలపరచండి ప్రభా. మేము అడుగుతూ ఉన్నాము, కానీ భౌతికమైన వాటిని అడుగుతున్నామయ్యా. వాటినే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని కూడా అడగాలి నాయన. పరలోక సంబంధమైన వాటిని మేము అడగాలి ప్రభా. అట్టి గ్రహింపును, ఆ కృపను మాకు దయచేయండి అని అడుగుతారు. అందరూ రెండు చేతులు పైకి లేపి బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఆ సరిహద్దులను విశాలపరచండి అయ్యా. మీ చెయ్యి మాకు తోడుగా ఉండ దయచేయండి నాయన. ఏ కీడు రాకుండా మమ్మలను తప్పించండి ప్రభా. దేవా, మా ఆత్మలను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి నాయన. దేవుని గ్రహింపులో మేము జీవించు వారిగా చేయండి ప్రభువా. రక్షకుడా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు అని దేవునితో చెబుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులైన వారినందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయము, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభా. వాక్యానుసారమైన జీవితమును మాకు మీరు దయచేయండి. మీ దయగలిగిన హస్తమును మా అందరితో ఉంచండి ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు మీరు దయచేయండి. ఆత్మ సంబంధమైన వాటిని అడిగి మేము పొందుకొని వారముగా చేయండి. జీవమును, ఉజ్జీవమును మాకు దయచేయండి. సేవలో జయమును దయచేయండి. కుటుంబాలను దర్శించండి. మీ బలమైన హస్తం అందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.